బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళా న్యాయ తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సామాన్లు జారీ చేయదని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితను సామాన్లు జారీ చేయబోమని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైనా తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సామాన్లు జారీ చేయదని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సామాన్లు జారీ చేయబోమని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత యొక్క పిటిషన్ ఏదైతే మద్యం కుంభకోణంలో కవిత యొక్క పిటిషన్ కొద్దిసేపటి క్రితమే జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎమ్మెల్సీ కవితకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నవంబర్ 20కి ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎట్లాంటి ఈడీ సమన్లు జారీ చేయవద్దని చెప్పి అటు ఈడీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. గతంలో అంటే 10 రోజుల క్రితం చూస్తున్నట్టయితే అప్పుడు విచారణకు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేయడం జరిగింది. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మహిళను ఈడీ ఆఫీస్ కు పిలవకూడదు అని చెప్పి కూడా ఆమె ఒక కేసును కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, తమిళనాడుకు చెందినటువంటి అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను ట్యాగ్ చేసి ఆమె సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మహిళలు ఎవరిని కూడా ఈడీ ఆఫీస్ పిలవద్దు అని చెప్పి ఆమె పిటిషన్ వేయడం జరిగింది. అయితే అప్పట్లోనే 10 రోజుల క్రితమే గత విచారణలో సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్ కూడా చేయడం జరిగింది. మహిళలు ఎవరిని కూడా ఈడీ విచారణకు పిలవద్దంటే ఎలా అని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాదులను కూడా ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా అంటే ఈడీ ఆఫీస్ పిలవచ్చు, కానీ మహిళలకు భద్రతాపరమైన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈడీ ఆఫీస్ పిలవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగిన విధంగా అప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సుప్రీంకోర్టుకి తెలపడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఆమెకు సమయం లేకుంటే 10 రోజుల సమయమైనా ఇస్తామని చెప్పి కూడా అంటే 26వ తేదీ వరకు, ఈ రోజు వరకు అంటే గత నెల ఈ నెల 16 నుంచి ఈ రోజు 26వ తేదీ వరకు 10 రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు విచారణకు మళ్ళీ ఈ రోజు విచారణలో భాగంగా ఈ రోజు కూడా ఈడీ సుప్రీంకోర్టుకు కూడా అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. తదుపరి ఏదైతే కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా సమన్లు జారీ చేయబోమని చెప్పి కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. మద్యం కుంభకోణంలో నవంబర్ 20 వరకు అంటే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అదే విధంగా ఎట్లాంటి సమన్లు కూడా ఈడీ సమన్లు జారీ చేయొద్దని చెప్పడంతో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటువంటి అయితే సంబరాలు జరుపుకుంటున్నారు తన కార్యకర్తలు అని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.